కంట్రోల్ రూమ్ పెట్టండి, ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇన్సిడెంట్ జరిగింది 9 గంటలకు, దాదాపు 1 అవుతా ఉంది, 5 గంటలు అయింది. ఏం చేస్తున్నారు 5 గంటల నుంచి? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి, ఒక ఫోన్ నంబర్ను పెట్టి, ఎవరైనా ఫోన్ చేస్తే ఇగో పలానోళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు, పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు ఒక 4-5 నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధాకరం. ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు, వాళ్ళను మనం అభినందించాల్సిందే. కానీ రెవెన్యూ యంత్రాంగము, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? బయట నేను ఇప్పుడు చెప్పాను, ఒక టేబుల్ పెట్టుకోండి, ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి, ఓ 2 తహసీల్దార్లను 2 ఎస్ఐలను ఆడ కూర్చోబెట్టండి, ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి, ఎవరెవరిని ఏ హాస్పిటల్ పంపించమంటే ఒక లిస్టు పెట్టుకోండి, చనిపోయిన వాళ్ళది ఒక లిస్టు పెట్టుకోండి, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో, ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి. అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసిండ్రు, అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు. కలెక్టర్ది ఒక లెక్క ఉంది, ఎస్పీది ఒక లెక్క ఉంది, ఇంకొకరిది ఇంకో లెక్క ఉన్నది. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు 9:18 అంటే ఇప్పటి వరకు 5 గంటలైనా ఎంతమంది షిఫ్ట్లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు. అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది. మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?